ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ సన్నిధి మీ సహాయం మాకు అనుగ్రహించమని, మీ కృప ద్వారా నాయన ప్రభా మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని ధ్యానించుకుందామండి. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 10:27లో దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, ఎలాగ ఆయనను ఆరాధించాలో వ్రాయబడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలని, అంటే భక్తి సంపూర్ణంగా భక్తి కలిగి దేవుణ్ణి ప్రేమించాలని, పొరుగువారిని తమ వలె ప్రేమించటం అంటే సేవ చేసి ప్రేమించాము అని తెలియపరచటం. ఇంకా చూసినట్లయితే క్రైస్తవ జీవితానికి, విశ్వాసానికి 2 ప్రధాన ఆజ్ఞలు ఇచ్చినట్లుగా వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. ఏమిటి అని మనం చూస్తే, వాక్యము, హృదయం, ఆత్మ, శక్తి ప్రజల ఈ యొక్క ఆజ్ఞలను ప్రధాన ఆజ్ఞలుగా బోధిస్తూ ఉంది. ఏంటి అంటే ఈ వాక్యము హృదయము, ఆత్మ, శక్తి మరియు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ పొరుగువారి పట్ల నిస్వార్థ ప్రేమను కనపరచటం ద్వారానే నిత్య జీవం లభిస్తుందని ఈ యొక్క వచనం మనకి తెలియపరుస్తూ ఉంది. పూర్ణ హృదయముతో అనగా భావోద్వేగపూరితమైన నిజాయితీతో కూడిన భక్తిని తెలియపరచాలని, దేవుని పట్ల ప్రేమను తెలియపరచాలని ఇక్కడ మనకి వాక్యము తెలియపరుస్తుంది. పూర్ణ ఆత్మతో అంటే ఆత్మీయమైన సంబంధం, సమర్పణ కలిగి దేవుని ఆరాధించాలని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇంకా మనము పూర్ణ శక్తితో అంటే మనం చూసినట్లయితే భౌతిక చర్యలు, మనం కనపడే వాటిని, మనం చేసే పనులు ఇవన్నీ కూడా మరి కనపడాలి. మనం చేసే పనులు, శరీరంతో చేసిన ప్రతి పని కూడా భౌతికంగా కనపడాలి. ఇంకా అంతేకాదండి, సామర్థ్యాల కొలది ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దాని ద్వారా దేవుణ్ణి సేవించటము ఎలాగో మనము వాటిని తెలియజేస్తూ ఉన్నది పూర్ణ శక్తిగా మనం చూడవచ్చు. పూర్ణ మనసుతో అనగా మరి మేధోపరమైన అంటే ఆలోచనపరమైన అవగాహన, అంతేకాకుండా ఆలోచనలతో కూడిన దేవుణ్ణి గణపరచటం. మనం చేసే పనులు మేధోపరమైన అంటే దేవునికి అనుకూలమైనగా మనం ఆలోచించటము, అంతేకాకుండా ఆయన పనులు చేయటము, ఆ దేవునిపై అవగాహన కలిగి ఆలోచించటం అనేది, దేవుని ఆరాధించటం అనేది, దేవుని గణపరచటంగా మనం చూడవచ్చు. అలాగే మనం చూసినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే మానవుల పట్ల ప్రేమ ఎలా చూపించాలో కూడా ఈ యొక్క వచనంలో మనకు తెలియపరచబడుతుంది. పొరుగు వారిని ప్రేమించటం అంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అంతే ప్రేమను, గౌరవాన్ని ఇతరులకి చూపటం అన్నమాట. దీనికి ఉదాహరణ మనం చూసినట్లయితే మంచి సమరయుని ఉపమానము మనకి సరిగ్గా మరి వివరించబడినట్లుగా చూస్తాము. అవసరంలో ఉన్న వారికి మరి ఎటువంటి భేదము లేకుండా, కుల మత భేదాలు లేకుండా మరి అన్ని రకాలుగా వారికి సహాయం చేస్తూ, ఈ భేదము లేకుండా సహాయం చేయటమే దేవుని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం అని ఇక్కడ ఈ వచనములో మనకి తెలియపరచబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యం ద్వారా దేవునిపై ఉన్న ప్రేమను కేవలం మాటలకే పరిమితం కాకుండా పొరుగువారిని ప్రేమించి తమ యొక్క పనుల ద్వారా మరి నిరూపించబడాలని స్పష్టంగా
ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఇతరులకు కష్టకాలంలో సహాయపడటం, ప్రేమను చూపటం మరియు దేవుని చిత్తానికి లోబడి జీవించటం ఈ యొక్క ఆజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూడవచ్చు. మనం కూడా మరి నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించాలనే వాక్యము మన హృదయం మనము కూడా నెరవేరుస్తూ మరి నీ దేవుడైన ప్రభువును పూర్ణ ఆత్మతో మరి పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలని, అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ఈ వచనములో మనకు తెలియపరిచిన రీతిగా మనము మాటల్లో కాదు కానీ మన క్రియల్లో, పనుల్లో, మన యొక్క తలంపుల్లో, ఊహల్లో కూడా వీటిని మనం అనుసరించే వారంగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అటువంటి మరి ఆ రీతిగా మనము పరిచర్య చేస్తూ దేవుని మహిమపరిచే వారముగా ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అటువంటి కృప ఆ రీతిగా మనం చేస్తూ అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు మా తండ్రి ప్రభా. నాయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఎలా ఆరాధించాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలో మాకు నేర్పిస్తున్న దేవా మీకు వందనాలు నైనా ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు మా తండ్రి ప్రభా. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని, మీ కృప చొప్పున నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.